తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. గోవు పాదాలలో ఏవి కొలువై ఉంటాయని నమ్ముతారు? ఏ. సమస్త పుణ్యనదులు మరియు తీర్థాలు. బి. కాశీ క్షేత్రం మాత్రమే. సి. హిమాలయ పర్వతాలు. డి. ఏవీ కావు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సమస్త పుణ్యనదులు మరియు తీర్థాలు. బి. కాశీ క్షేత్రం మాత్రమే. సి. హిమాలయ పర్వతాలు. డి. ఏవీ కావు. సరైన సమాధానం ఏ. సమస్త పుణ్యనదులు మరియు తీర్థాలు. సమాధానం మరొకసారి. ఏ. సమస్త పుణ్యనదులు మరియు తీర్థాలు. రెండవ ప్రశ్న. ఇంట్లో ఏ ప్రదేశంలో గోమాత ఫోటోను ఉంచకూడదు? ఏ. పూజా గది. బి. హాల్. సి. ఈశాన్య మూల. డి. పడకగది లేదా స్నానాల గది గోడలకు ఆనుకుని ఉన్న ప్రదేశం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పూజా గది. బి. హాల్. సి. ఈశాన్య మూల. డి. పడకగది లేదా స్నానాల గది గోడలకు ఆనుకుని ఉన్న ప్రదేశం. సరైన సమాధానం డి. పడకగది లేదా స్నానాల గది గోడలకు ఆనుకుని ఉన్న ప్రదేశం. సమాధానం మరొకసారి. డి. పడకగది లేదా స్నానాల గది గోడలకు ఆనుకుని ఉన్న ప్రదేశం. మూడవ ప్రశ్న. కామధేనువుగా పిలువబడే గోమాత ఏ వరాన్ని ప్రసాదించే శక్తి కలిగి ఉందని నమ్ముతారు? ఏ. కోరిన కోర్కెలు మరియు మోక్షం. బి. కేవలం పాలు మాత్రమే. సి. కేవలం ధనం మాత్రమే. డి. ఏదీ కాదు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కోరిన కోర్కెలు మరియు మోక్షం. బి. కేవలం పాలు మాత్రమే. సి. కేవలం ధనం మాత్రమే. డి. ఏదీ కాదు. సరైన సమాధానం ఏ. కోరిన కోర్కెలు మరియు మోక్షం. సమాధానం మరొకసారి. ఏ. కోరిన కోర్కెలు మరియు మోక్షం. నాలుగవ ప్రశ్న. కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే విశేష దీపంలో ఎన్ని వత్తులు ఉండాలని ఆచారం? ఏ. 108 వత్తులు. బి. 5 వత్తులు. సి. 365 వత్తులు. డి. 9 వత్తులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 108 వత్తులు. బి. 5 వత్తులు. సి. 365 వత్తులు. డి. 9 వత్తులు. సరైన సమాధానం సి. 365 వత్తులు. సమాధానం మరొకసారి. సి. 365 వత్తులు. ఐదవ ప్రశ్న. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తుల దీపం వెలిగించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ. ఏడాది పొడవునా ప్రతిరోజూ దీపం వెలిగించిన పుణ్యఫలం లభించాలనే భావన. బి. కేవలం వెలుతురు కోసం. సి. చలిని తగ్గించుకోవడానికి. డి. పూర్వీకులను స్మరించుకోవడానికి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఏడాది పొడవునా ప్రతిరోజూ దీపం వెలిగించిన పుణ్యఫలం లభించాలనే భావన. బి. కేవలం వెలుతురు కోసం. సి. చలిని తగ్గించుకోవడానికి. డి. పూర్వీకులను స్మరించుకోవడానికి. సరైన సమాధానం ఏ. ఏడాది పొడవునా ప్రతిరోజూ దీపం వెలిగించిన పుణ్యఫలం లభించాలనే భావన. సమాధానం మరొకసారి. ఏ. ఏడాది పొడవునా ప్రతిరోజూ దీపం వెలిగించిన పుణ్యఫలం లభించాలనే భావన. ఆరవ ప్రశ్న. కార్తీక పౌర్ణమి రోజున ఏ పవిత్ర మొక్క లేదా వృక్షం వద్ద దీపారాధన చేయడం శ్రేష్ఠంగా భావిస్తారు? ఏ. వేప చెట్టు. బి. మర్రి చెట్టు. సి. తులసి కోట లేదా ఉసిరి చెట్టు. డి. మామిడి చెట్టు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వేప చెట్టు. బి. మర్రి చెట్టు. సి. తులసి కోట లేదా ఉసిరి చెట్టు. డి. మామిడి చెట్టు. సరైన సమాధానం సి. తులసి కోట లేదా ఉసిరి చెట్టు. సమాధానం మరొకసారి. సి. తులసి కోట లేదా ఉసిరి చెట్టు. ఏడవ ప్రశ్న. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో వెలిగించే విశేష దీపాన్ని ఏమంటారు? ఏ. నిత్య దీపం. బి. ఆకాశ దీపం లేదా జ్వాలా తోరణం. సి. కర్పూర హారతి. డి. అఖండ దీపం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. నిత్య దీపం. బి. ఆకాశ దీపం లేదా జ్వాలా తోరణం. సి. కర్పూర హారతి. డి. అఖండ దీపం. సరైన సమాధానం బి. ఆకాశ దీపం లేదా జ్వాలా తోరణం. సమాధానం మరొకసారి. బి.
ఆకాశ దీపం లేదా జ్వాలా తోరణం. 8వ ప్రశ్న. ఉత్తర భారతదేశంలో కార్తీక పౌర్ణమిని ఏ పేరుతో కూడా పిలుస్తారు? ఏ. రక్షాబంధన్. బి. శరద్ పౌర్ణమి. సి. గురు పౌర్ణమి. డి. దేవ దీపావళి లేదా త్రిపుర పౌర్ణమి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. రక్షాబంధన్. బి. శరద్ పౌర్ణమి. సి. గురు పౌర్ణమి. డి. దేవ దీపావళి లేదా త్రిపుర పౌర్ణమి. సరైన సమాధానం డి. దేవ దీపావళి లేదా త్రిపుర పౌర్ణమి. సమాధానం మరొకసారి. డి. దేవ దీపావళి లేదా త్రిపుర పౌర్ణమి. 9వ ప్రశ్న. కార్తీక పౌర్ణమి నాడు కార్తీక స్నానం ఏ సమయంలో చేయడం శ్రేష్టమని పురాణాలు చెబుతున్నాయి? ఏ. సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో. బి. మధ్యాహ్నం. సి. సూర్యాస్తమయం తర్వాత. డి. అర్ధరాత్రి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో. బి. మధ్యాహ్నం. సి. సూర్యాస్తమయం తర్వాత. డి. అర్ధరాత్రి. సరైన సమాధానం ఏ. సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో. సమాధానం మరొకసారి. ఏ. సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో. 10వ ప్రశ్న. కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడు ఏ రాక్షసులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి? ఏ. తారకాసురుడు. బి. రావణుడు. సి. త్రిపురాసురులు. డి. కంసుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. తారకాసురుడు. బి. రావణుడు. సి. త్రిపురాసురులు. డి. కంసుడు. సరైన సమాధానం సి. త్రిపురాసురులు. సమాధానం మరొకసారి. సి. త్రిపురాసురులు. 11వ ప్రశ్న. ఉసిరికాయపై నెయ్యి దీపం వెలిగించి పూజించడం వల్ల ఏ దైవాల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు? ఏ. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి. బి. లక్ష్మీదేవి, మహావిష్ణువు. సి. పరమశివుడు, పార్వతీదేవి. డి. శ్రీ వినాయకుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి. బి. లక్ష్మీదేవి, మహావిష్ణువు. సి. పరమశివుడు, పార్వతీదేవి. డి. శ్రీ వినాయకుడు. సరైన సమాధానం బి. లక్ష్మీదేవి, మహావిష్ణువు. సమాధానం మరొకసారి. బి. లక్ష్మీదేవి, మహావిష్ణువు. 12వ ప్రశ్న. కార్తీక మాసంలో సాయంత్రం వేళల్లో ముఖ్యంగా ఏ గ్రంథాన్ని పఠించడం శ్రేష్టంగా భావిస్తారు? ఏ. గరుడ పురాణం. బి. మత్స్య పురాణం. సి. విష్ణు పురాణం. డి. కార్తీక పురాణం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. గరుడ పురాణం. బి. మత్స్య పురాణం. సి. విష్ణు పురాణం. డి. కార్తీక పురాణం. సరైన సమాధానం డి. కార్తీక పురాణం. సమాధానం మరొకసారి. డి. కార్తీక పురాణం. 13వ ప్రశ్న. కార్తీక పౌర్ణమి రోజున చేసే దానాలలో ఏ దానానికి విశిష్టమైన ఫలితం లభిస్తుందని చెబుతారు? ఏ. దీపదానం మరియు అన్నదానం. బి. వస్త్రదానం. సి. భూదానం. డి. సువర్ణదానం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. దీపదానం మరియు అన్నదానం. బి. వస్త్రదానం. సి. భూదానం. డి. సువర్ణదానం. సరైన సమాధానం ఏ. దీపదానం మరియు అన్నదానం. సమాధానం మరొకసారి. ఏ. దీపదానం మరియు అన్నదానం. 14వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకునే నాగుల చవితి ఏ తెలుగు మాసంలో వస్తుంది? ఏ. శ్రావణ మాసం. బి. ఆషాఢ్ మాసం. సి. కార్తీక మాసం. డి. మాఘ మాసం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. శ్రావణ మాసం. బి. ఆషాఢ్ మాసం. సి. కార్తీక మాసం. డి. మాఘ మాసం. సరైన సమాధానం సి. కార్తీక మాసం. సమాధానం మరొకసారి. సి. కార్తీక మాసం. 15వ ప్రశ్న. దేశవ్యాప్తంగా జరుపుకునే నాగుల పంచమి ఏ తెలుగు మాసంలో వస్తుంది? ఏ. శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి. బి. కార్తీక మాసం. సి. భాద్రపద మాసం. డి. చైత్ర మాసం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి. బి. కార్తీక మాసం. సి. భాద్రపద మాసం. డి.
చైత్ర మాసం. సరైన సమాధానం ఏ. శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి. సమాధానం మరొకసారి ఏ. శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి. 16వ ప్రశ్న. నాగుల చవితి దీపావళి తర్వాత ఏ తిథిన వస్తుంది? ఏ. పంచమి, బి. చతుర్థి, సి. పాడ్యమి, డి. అమావాస్య. ఆప్షన్స్ మరొకసారి ఏ. పంచమి, బి. చతుర్థి, సి. పాడ్యమి, డి. అమావాస్య. సరైన సమాధానం బి. చతుర్థి. సమాధానం మరొకసారి బి. చతుర్థి. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.